ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బెజవాడ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ చంద్రబాబు నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది తన భావనంటూ కేసీఆర్ నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు నారా భువనేశ్వరులతో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు. నిన్న కూడా కేసినేని నాని రాజకీయ పరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకల నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు, తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బెజవాడ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేసినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీకి అటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఒక పక్క అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జలెక్కిస్తున్న నేపథ్యంలో మరోవైపు టీడీపీ అధిష్టానం సైతం కూడా ఇటు ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇటు విజయవాడలో రాజకీయ సమీకరణాలు హీటెక్కుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ ఎంపీ కేసినేని నానికి నిన్న టీడీపీ అధిష్టానం గిఫ్ట్ ఇస్తే, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కేసినేని నాని సైతం కూడా టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా తను స్పందించడం కూడా జరిగింది. అయితే లోక్సభ సభ్యత్వానికి తను రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడంతో పాటు టీడీపీకి కూడా తను రాజీనామా చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 4 రోజుల క్రితం తిరువూరులో జరిగినటువంటి సభలో రసాభాసాగా జరిగినటువంటి సభ ఇది ఒక అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇరు వర్గాలు ఏదైతే బ్రదర్స్ ఇద్దరు కూడా జరిగినటువంటి ఈ ఘర్షణలో భాగంగా కూడా అధిష్టానం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క కేసినేని నాని వర్గీయులు అయితే, మరో పక్క కేసినేని చిన్ని వర్గీయులుగా అయితే కనుక ఇటు విజయవాడ ఎంపీ సంబంధించినటువంటి స్థానంలో అయితే కనుక పెద్ద ఎత్తున చర్చలు అయితే కనుక భారీగా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి రానున్న ఎన్నికల్లో కేసినేని చిన్నికి అవకాశం ఇస్తారు అంటూ కూడా కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వర్గీయులు ఫ్లెక్సీలతో పాటు అదేవిధంగా పెద్ద చర్చలకు దారితీసిన నేపథ్యంలో మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ కేసినేని నాని సైతం కూడా అటువంటి వారికి కూడా టిక్కెట్లు ఇవ్వద్దు అంటూ కూడా ఆయన బహిరంగంగానే ఇటు టీడీపీ అధిష్టానానికి చొరకలంటించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మరీ తారాస్థాయికి అయితే కనుక ఒక్కసారిగా గొడవలు చేరుకోవడంతో ఇటు టీడీపీ అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ వ్యవహారాల్లో కేసినేని నానిని జోక్యం చేసుకోవద్దు, అదేవిధంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కదలరా బహిరంగ సభకైతే కనుక తన వ్యవహారాలు అనేది కూడా రావద్దు, చూసుకోవద్దు అని చెప్పడంతో తను అధిష్టాన నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటానని కూడా తెలియజేయడం కూడా జరిగింది. అయితే నిన్న ముఖ్యంగా చూసుకున్నట్లయితే కానీ అనుచరులతో కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలతో కావచ్చు, వీరందరితో కూడా చర్చలు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి
ఉంటా, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు త్వరలో ప్రకటిస్తా, నా దేవుడు చంద్రబాబు నాయుడు, నేను ఒక భక్తుల్లా ఉంటానని చెప్పినటువంటి కేసీనేని నాని ఈరోజు తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికగా కూడా తన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అయితే కనుక రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. లోక్సభ స్థానానికి ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేస్తాను, అదేవిధంగా వచ్చిన అనంతరం కూడా టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్న దానిపై అయితే కనుక విజయవాడలో జోరుగా చర్చ కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఎంపీ కేశినేని నాని విజయవాడ కేశినేని భవన్కి వచ్చి ఇటు నందిగామ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రస్తుతం నందిగామలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే హాజరవుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎంపీ నిధుల కింద ఉన్నటువంటి నిధులు ఏదైతే ఉంటాయో ఆ నిధుల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా చేపడుతున్న నేపథ్యంలో తను పాల్గొనడం అది సహజం, అది ప్రజాస్వామ్యంలో నాకున్నటువంటి విధులు అంటూ కూడా ఆయన నిన్న చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కాదు కాబట్టి, కానీ ఇది సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి వెళ్తున్నటువంటి కేసీనేని నానిపై టీడీపీ అధిష్టానం అయితే కనుక గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం చేస్తున్న పనులన్నిటికీ కూడా ఇటు కేసీనేని నాని హాజరవడం, అదేవిధంగా వారందరూ అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులను సైతం కూడా ఆయన ప్రశంసించడం కూడా ఇటు అంతా కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇటు తన సోదరుడు కేసీనేని చిన్నిపై అయితే కనుక చురకలు అంటించడం పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఉన్నాయి. ఏదైతే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ముసుగులో అయితే కనుక కొంతమందికి టికెట్లు ఇస్తా ఉన్నారు, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎట్టకేలకైతే కనుక ఫైనల్గా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ రానున్న 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ ఏ విధంగా ఉండబోతుంది ఎంపీ స్థానం, ఇటు టీడీపీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇటు కేశినేని చిన్నికి అవకాశం ఇస్తే, మరోవైపు కేశినేని నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక రసవత్తరంగా మారబోతుంది అనేది చెప్పుకోవచ్చు. ఓట్లు అనేది కూడా భారీగా చేల్తాయన్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు వైసీపీ నుంచి ఎవరిని ఇటు విజయవాడ ఎంపీ అధిష్టానం దించబోతా ఉంది అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు కేశినేని నాని నిర్ణయం పట్ల అయితే కనుక కొంతమంది అభిమానులు అదేవిధంగా తను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే ప్రజల వైపు ఉన్నటువంటి నానికి ఎప్పుడు కూడా పట్టం కడతారంటూ కూడా వారి యొక్క అనుచరులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తన యొక్క నిర్ణయం రాజకీయ భవిష్యత్తు అనేది కూడా త్వరలో ప్రకటిస్తారని కూడా చెప్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుంది. 11 రోజులుగా సమ్మె చేస్తుంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రాత్రికి రాత్రే మున్సిపల్ కమిషనర్ ప్రైవేటు కూలీలను తీసుకువచ్చి చెత్త తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్, వ్యవసాయ శాఖ, హౌసింగ్, సబ్ ట్రెజరీ, సబ్ రిజిస్టర్, బిఎస్ఎన్ఎల్, ఐసిడిఎస్, అటవీ శాఖ కార్యాలయాల వద్దకు చేరుకున్నారు. చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ కమిషనర్ను అడ్డుకున్నారు. సీఎం జగన్ తమ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారని, మధ్యలో ప్రైవేటు కూలీలను తీసుకువచ్చి చెత్తను తొలగించడానికి మున్సిపల్ కమిషనర్కు ఏం అధికారం ఉందని నిలదీశారు. దీంతో తనను అడ్డుకుంటారా అంటూ మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులను దుర్భాషలాడారని కార్మికులు వాపోయారు. చెత్తను తొలగించి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతున్న తమను హీనంగా చూస్తూ సామాజిక వర్గ వివక్షం చూపడంపై కార్మికులు ఆయనను చుట్టుముట్టారు. ప్రైవేటు కూలీలను వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమపై పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామని బెదిరించారని వారు వాపోయారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు అక్కడికి చేరుకుని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. యూసఫ్గూడ పోలీస్ లైన్లో ఈవెంట్కు నిర్మాతలు ఏర్పాటు చేయగా బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని అనుమతి నిరాకరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తుంది. యూసఫ్గూడ పోలీస్ లైన్లో ఈవెంట్కు నిర్మాతలు ఏర్పాటు చేయగా బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని అనుమతి నిరాకరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదంటే గుంటూరు కారం అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక పాట కూడా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా మొదటి నుంచి అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదంగానే నడుస్తుంది, ట్రెండింగ్ లో ఉంటుంది సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక పబ్లిక్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. దీంతో ఫ్యాన్స్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం టీం కూడా ఏర్పాట్లు కూడా చేశారు. యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మనకు సమాచారం అందింది. ఈ ఈవెంట్ నిర్వహిస్తే ఇక్కడికి భారీగా ఫ్యాన్స్ తరలి వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని పోలీసులు భావించి ఈవెంట్ కి అసలు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించి చూస్తే ఇంతకు ముందు గతంలో బిగ్ బాస్ షో నిర్వహించినప్పుడు కూడా అక్కడ కూడా అభిమానులు వచ్చి బస్సుల మీద రాళ్లు విసరడం, అలాగే కార్ల అద్దాలు ధ్వంసం చేయడం, ఇలా చాలా ఘటనలు అయితే ఇంతకుముందు జరిగాయి. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందని భావించి పోలీసులు ఈవెంట్ కి అనుమతి నిరాకరించారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ గంగాధర్. సోమాలియా తీరంలో లైబీరియాకు చెందిన సరుకు నౌక హైజాక్ గురైంది. నౌకలో 15 మంది భారత సిబ్బంది ఉన్నారు. హైజాక్ గురైన నౌకను రక్షించేందుకు భారత నౌకాదళం యాంటీ హైజాకింగ్ ఆపరేషన్ చేపట్టింది. పదిహేను మంది భారతీయ సిబ్బందితో లైబీరియాకు చెందిన ఎంవి లీలా నోరోఫాల్క్ నౌక సోమాలియా తీరంలో హైజాక్ అయింది. నౌకాదళం సిబ్బందితో భారత నౌకాదళం కాంట్రాక్ట్ ఏర్పరచుకుంది. హైజాక్ అయిన నౌకలో సిబ్బందిని రక్షించేందుకు ఆ దిశగా మరిన్ని నౌకలు కదులుతున్నాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు మరో 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. డిసెంబర్ 25 వరకు పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. కాగా 11 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 76,79,000 చలాన్లకు సంబంధించి 66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదంపై ట్రావెల్ కోర్ దేవస్థానం పరిమితి విధించింది. డబ్బాల కొరత ఉన్న నేపథ్యంలో ఒక్కో భక్తునికి 2 డబ్బాలు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
మకర జ్యోతికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రసాదం డబ్బా కొరత సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచే బరిలో ఉంటారన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. గెలుపుపైన ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా గెలిచే సత్తా తనకు ఉందని విజయవాడలో మీడియాకు స్పష్టం చేశారు. నిజాయితీగా రాజకీయాలు చేశా, వ్యాపారాలు మానుకున్నానన్న నాని చంద్రబాబుకు ఏనాడు వెన్నుపోటు పడవలేదని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు లోనయ్యారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సీతారాంను విశాఖపట్నం కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. విషయం తెలుసుకున్న వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి స్పీకర్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై టీడీపీ జనసేనల మధ్య చర్చలు ఒక కొలికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని, సంక్రాంతి పండుగ తర్వాత అధికారికంగా సీట్ల సర్దుబాటుపై నేతలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలపై అవగాహన కుదిరిందని స్పష్టం చేశాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో సినీ నటుడు ఆలీతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. పలు గ్రామాల గుండా యాత్ర సాగింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రామన్నను గెలిపించాలని నేతలు కోరారు. వెంకటగిరి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని నేతలు దర్శించుకున్నారు. యాత్రలో పాల్గొన్న సినీ నటుడు ఆలీని చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గైట్ కళాశాల వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర మహాస్వామి అంకురార్పణ చేయగా తొలి రోజు ముఖ్య అతిథిగా ఏపీ మాజీ రాష్ట్ర గవర్నర్తో పాటు పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ నియామకం జరిగింది. చైర్మన్గా హరీష్ చౌదరిని ఏఐసీసీ నియమించింది. పంజాబ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న చౌదరి తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. కమిటీ సభ్యులుగా విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవానీ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆచంటలో జరిగే టీడీపీ రా కదిలేరా బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పార్టీ నేత కొవ్వలి రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ఆచంట సభ పునాది కావాలన్నారు. నర్సాపురం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.